డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తున్నాను చూడండి. అయితే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో వార్ 2 దాంట్లో వచ్చేసి ఇద్దరు కూడా ఎన్టీఆర్ కానీ అనదర్ మన రితిక్ రోషన్ కానీ వీళ్ళిద్దరూ కూడా మొత్తం అక్కడ ఏం చేశారు, ఒక్కటే బ్లాక్ కలర్ డ్రెస్ లో వచ్చారు. ఓకే, అక్కడ ఏమవుతుందంటే బ్లాక్ కలర్ డ్రెస్ లో వచ్చిందే కాకుండా ఎన్టీఆర్ సార్ గారు వచ్చి మనకి మైక్ ఇచ్చారు. మైక్ ఇచ్చిన తర్వాత మాట్లాడుతూ ఒక పాయింట్ అన్నాడు. ఏమనేసి, ఇక్కడ బెస్ట్ డాన్సర్ నేను అనేసి మీ ఊహలో ఉంది. అయితే ఫ్యాన్స్ ఏమనుకుంటారు, ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్ అనేసి అనుకుంటారు. కానీ ఇక్కడ ఎన్టీఆర్ సార్ గారు ఏం చెప్పారంటే, ఇక్కడ నాకంటే మంచిగా డ్యాన్స్ చేసే పర్సన్ ఈ భూమిపైన ఎవరైతే ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి ఆ యొక్క రితిక్ రోషన్ అనేసి చెప్పారు. మనం కూడా విన్నైతే అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఎందుకంటే కన్నా మనకి రెండు కళ్ళులో ఏ కన్ను ముఖ్యమంటే కానీ మనం రెండు ముఖ్యమంటాం. అయితే అక్కడ రితిక్ రోషన్ ఎంత స్టైల్ గా డ్యాన్స్ చేశాడు, ఇక్కడ మన ఎన్టీఆర్ సార్ కూడా అలాగే డ్యాన్స్ చేశారు. అయితే ఎన్టీఆర్ సార్ అని మాట్లాడుతూ బెస్ట్ డాన్సర్ రితిక్ రోషన్ అనేసి చెప్పగానే బ్యాక్ సైడ్ నుంచి రితిక్ రోషన్ ఒప్పుకోవద్దండి మీరు, ఈ మాట అప్పద్దాం అనేసి బ్యాక్ సైడ్ నుంచి సైగ చేసింది మనం చూసాం నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. అయితే మీరు ఒప్పుకోకపోయినా కూడా నేను చెప్తాను, నేను చెప్పినా కూడా మీ మనసులో ఏముంటుందో నాకు తెలుసు అనేసి మళ్ళీ ఎన్టీఆర్ సార్ గారు అన్నారు. అయితే ఆ సాంగ్ ఏదైతే వార్ 2లో సాంగ్ మొన్న ప్రోమో రిలీజ్ అయిందో ఆ సాంగ్ లో వీళ్ళిద్దరూ కలిపి డ్యాన్స్ చేసింది మనకు తెలిసిందే. అయితే అక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ చెప్పింది ఏంటి, ఎవరైనా డ్యాన్స్ మీరు ఒక విలన్ కి ఒక హీరోకి మధ్య డ్యాన్స్ కాదు ఇక్కడ చూడాల్సింది, మీరు ఇక్కడ చూడాల్సింది రెండు బెస్ట్ అంటే ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ యుద్ధం అంటే పోటీ పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సాంగ్ అనేసి. ఒక్కరికి మించి ఒక్కరైతే స్టెప్స్ వేయడం జరిగింది ఆ ప్రోమోలో మనం చూసాం. అయితే ఈ మంత్ 14th థియేటర్లో ఆ సాంగ్ రిలీజ్ అవుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వార్ 2 మామూలుగా మనకైతే కన్నా ఈ యొక్క దేవరాకి 1 కాలర్ ఇలా ఎగరేశారు. ఓకే, అలా మ్యాడ్కి వచ్చినప్పుడు కానీ ఇలా కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ సార్ గారు వచ్చినప్పుడు ఒక కాలర్ ఎగరేసినప్పుడు ఆ మూవీలు ఎంత హిట్ అయ్యాయో మనకు తెలుసు. అయితే వార్ 2కి 2 కాలర్స్ ఇలా ఎగరేసినప్పుడు ఫ్యాన్స్ మొత్తం అరుపులకి అయితే కనుక ఒక్కసారి మనమే ఊహ బొమ్మ అయితే కనుక దద్దరిల్లింది అనేసి కూడా చెప్పాడు. ఎందుకంటే రేర్గా చెప్తారు మన ఎన్టీఆర్ సార్ గారు, ఎలా ఉంటేనే మూవీ ఇంకా అలా చెప్తాడంటే ఇంకా బాక్స్ ఆఫీస్ పగిలిపోద్ది ఈసారి. ఈ August 15th రోజు ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే కనుక వార్ 2 అయితే మన తెలుగు మూవీ వాళ్ళు కూడా రితిక్ రోషన్ ని అలాగే ఆదరించాలి. మన తెలుగులోకి వచ్చినప్పుడు మన ఎన్టీఆర్ సార్ వీళ్ళంతా కూడా నార్త్ లోకి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఆదరించారు ఫ్యాన్స్, మన తెలుగు వాళ్ళు కూడా అలాగే మిమ్మల్ని ఆదరిస్తారని మాట ఇచ్చాడు. ఓకే, మాట ఇచ్చేయడం పక్కన పెడితే కన్నా ఎన్టీఆర్ సార్ గారు కనిపెట్టాడు అనుకో మూవీ థియేటర్, ఒక మూవీలో ఫ్యాన్స్ పాలు పోసి అభిషేకాలు చేసేది మనం చూస్తూ ఉంటాం, ప్రాణాలు ఇస్తూ ఉంటారు తెలుగు వాళ్ళు. అయితే ఇక్కడ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అయిపోయింది. 14th సాంగ్ వస్తుంది. ఇంకా 14th ఈవినింగ్ నైట్ నుంచి ప్రీమియర్ షోలు పడతాయి. ఇంకా చూసుకోండి. మళ్ళీ సార్ ఒక్కటే చెప్పారు ఎన్టీఆర్ సార్ గారు, అక్కడ సస్పెన్స్ చాలా ఉంటాయి, మీరు అవి బయట పెట్టద్దని రిక్వెస్ట్గా అడిగాడు. అంటే మన ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అయినా సరే, అనదర్ హీరో ఫ్యాన్స్ అయినా సరే బయటకు పెట్టద్దని అడిగాడు.